Welcome, my dear audience, to the class of Spoken English and Communication Skills. I am your Monday Prakash, expert in teaching Spoken English and Communication Skills. Who are you? I hope you are following me well. The graphics telling me many people are subscribing. It's very glad. Subscribers are increasing. They have been getting comments also. Today class is Auxiliary Verbs Part 2. Why should I say Part 2? Let us first know the definition of an auxiliary verb. Listen to me carefully. An auxiliary verb is a verb that adds functional or grammatical meaning to the clause in which it occurs, so as to express tense, aspect, modality, voice, emphasis, etc. And these are used as helping along with the main verb in sentence. These auxiliary verbs are helping the main verb along with the main verb in the sentence. And we so go on. Primary auxiliaries in English are be, do, and have. These are primary auxiliary verbs. Auxiliary verbs తెలుగులో సహాయక క్రియలు అన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో కూడా అదే పదాన్ని వాడారు. హెల్పింగ్ వెబ్స్. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఆక్సిలరీ ఈజ్ అనుబంధ క్రియలు అనేటువంటి అర్థం వస్తుంది. Primary auxiliaries are be, do, and have. Let us see the beauty. Primary auxiliaries in English అని వచ్చినప్పుడు దాని బ్యూటీ పెరిగింది. It's very important. Must have find the sweetness in each and every language. If you use the language in a correct pronunciation, with a mood, with meaningfully, it sounds very sweet. చాలా హాయిగా ఉంటుంది. ప్రైమరీ ఆక్సిలరీస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్. మరి ప్రైమరీ ఆక్సిలరీస్ అన్నప్పుడు మరి తర్వాత ఏంటి అనేది కూడా వస్తుంది కదా. ది మోడల్ ఆక్సిలరీ వెబ్స్ ఆర్ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్ and would. So here I would like to
let you know one thing. In English, the subject means to whom we are talking. ఎవరి గురించి, దేని గురించి మనం మాట్లాడబోతున్నామో దాని సబ్జెక్ట్ అన్నాం. ఈ సబ్జెక్ట్ని ది 3 పర్సన్స్‌లు. ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ ఫస్ట్ పర్సన్. అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ యూ. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ either he, అతడు, ఆర్ షీ, ఆమె, ఆర్ ఇట్, ఆర్ ఎనీ అదర్ అబ్జెక్ట్, మరొకటి ఏదైనా. వీటిని థర్డ్ పర్సన్గా వాడుతాం. అయితే ఐకి టెన్స్లో చూస్తే ఈజ్, దయచేసి చూడండి, మనం అన్నీ వాడుతున్నాం, యాజ్ యూజువల్గా వాడుతున్నాం. బట్ వితౌట్ నోయింగ్ దేర్ ఇంపార్టెన్స్, వాటి యొక్క ప్రాముఖ్యత తెలియకుండా, అవి ఏమిటో తెలియకుండా వాడుతున్నాం. When we see a strange person at our home, we usually ask, who are you? Who are you? Who? Who are you? నువ్వు ఎవరు? So, I am paper boy. నేను పేపర్ వేసే వ్యక్తిని. I am bill collector. నువ్వెవరు? ఇప్పుడు am, is, are, ఈ మూడింటిని కలిపి బీ ఫార్మ్స్ అంటారు. మన యొక్క ఉనికిని, అంటే మన యొక్క కండిషన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని బీ ఫార్మ్స్ అంటారు. అండ్ డూ అండ్ హ్యావ్ ఆల్సో. ఆల్ దీస్ 4 ఆర్ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్. Got it? Here I will give you a sentence with a dash. I dash afraid of dogs. ఇప్పుడు ఆ డాష్లో ఉండాలి. కింద బ్రాకెట్లో 4 ఇచ్చాం. 1 విల్ల, ఆర, ఉర్ర, యామ. 4 వాడచ్చు. అయితే సింపుల్ ప్రెజెంట్లో ఏది వాడాలి? ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఆక్సిలరీ వెర్బ్ ఏంటంటే యామ్. ఐ యామ్ ఎఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. అండ్ సెకండ్ వన్, షీ డాష్ అఫ్రైడ్ ఆఫ్ కాక్రోచెస్. కాక్రోచెస్ అంటే మనకు తెలుసు కదా, బొద్దింకలు. నాకైతే కుక్కలంటే భయం. ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. బట్ వాట్ అబౌట్ షీ?
షీ అన్నప్పుడు ఈజ్ వస్తుంది. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ కాక్రోచెస్. బట్ నౌ షీ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ cockroaches. She was afraid of cockroaches till yesterday. నిన్నటి వరకు ఆమెకు బొద్దింకలంటే భయం ఉండేది. రైట్ నౌ షీ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ కాక్రోచెస్. ఇప్పుడు ఆమెకు బొద్దింకలంటే భయం లేదు. అండ్ థర్డ్ సెంటెన్స్, యూ డాష్ అఫ్రైడ్ మబ్స్. నీకు జనాల గుంపు అంటే భయం. యూ తర్వాత ఆగ్జిలరీ వర్బ్ ఏమై ఉండాలి? మస్ట్ వాడచ్చు, అదొక సందర్భం. యు మస్ట్ అఫ్రైడ్ ఆఫ్ మబ్స్. నువ్వు జనాలు గుంపులు కొన్నప్పుడు భయపడాలి, తప్పక భయపడాలి. ఎందుకంటే ఎక్కడ అపాయం ఉంటుందో అని, ఆ సెన్స్ వేరనమాట. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టెన్స్, అట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. You are afraid mobs. You are afraid of mobs. దేనికి భయపడతావు అంటే గుంపులు చూస్తే నీకు భయం. తర్వాత 4వ సెంటెన్స్ ఏముందంటే, దే డాష్ నాట్ రెడీ టు వర్క్ హార్డ్. దే చూడండి, చాలా చిన్న విషయం. ఐ అంటే నేను. మరి నేను అనేది ఒక సింగిల్ పర్సన్. అదే మేము ఒకరికన్నా ఎక్కువ మంది అంటే, ఇద్దరు లేక ముగ్గురు ఉంటే అప్పుడు మేము ఉయ్ అంటాం. అది ఎప్పుడైతే ఫ్లోరల్ అయిందో ఒకటికంటే ఎక్కువగా, సింగులర్ ఫ్లోరల్, అప్పుడు ఆర్ వాడతారు. అలాగే యూ, అది సింగులర్గా వాడచ్చు. అట్ ది సేమ్ టైం యూ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్లోరల్. మీరు అనేకులను కూడా కలిపి కూడా యూ అనొచ్చు. యూ ద స్టూడెంట్స్, విద్యార్థులైన మీరు. యూ ద టీచర్స్, ఉపాధ్యాయులైన మీరు. షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దే ఆర్, వి ఆర్, ప్రజెంట్లో వాడేది. ఈ ఈజ్కి పాస్ట్ టెన్స్ వాజ్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. రైట్ నౌ ఐ am not afraid of dogs. ఇప్పుడు నాకు కుక్కలంటే భయం లేదు. She was afraid of cockroaches. ఒకప్పుడు గతంలో ఆమెకు బొద్దింకలంటే భయం ఉండేది. నౌ షీ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ కాక్రోచెస్. ఆమెకు ఇప్పుడు బొద్దింకలంటే భయం లేదు. దే ఆర్ నాట్ రెడీ టు వర్క్ హార్డ్. వాళ్ళు ప్రజెంట్ సంగతి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్.
వారు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరు. దెన్ ఫిఫ్త్ సెంటెన్స్, వి డాష్ రెడీ టు గో, we are ready to go, we are, they are, you are, either it is singular or plural. ఇంకా 1, 2, 3 1, 2, 3, 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆలిస్ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఎ మంత్. ఆలిస్ హ్యాస్ బీన్ వర్కింగ్ here for a month. Here it insists of tense. ఏ కాలంలో చెప్పబడుతుంది? ఒక నెల నుండి ఆలిస్ ఇక్కడ పనిచేస్తూ ఉంది. I have been teaching English for months together. I have, అదే హీ కానీ షీ కానీ అయితే హ్యాజ్ వస్తుంది. ఇది ఎప్పుడో జరిగిపోయిన సంగతి అయితే I had been played flute years ago. 20 సంవత్సరాల క్రితం నేను ఫ్లూట్ ప్లే చేస్తూ ఉండేవాడిని. Now I have been translating English books into Telugu, teaching spoken English and communication English for the last 2 years. గత 2 సంవత్సరాల నుండి I have been. This is present continuous. She has been. Present continuous. ఇది కొనసాగుతూ ఉంది. ఇట్స్ నాట్ పాస్ట్ టెన్స్. మరొక ఉదాహరణ చెప్పాలంటే చాలా సింపుల్గా, డాక్టర్ వాజ్ హియర్ వెన్ యూ కేమ్, హీ జస్ట్ వెంట్ అవుట్. డాక్టర్ వాజ్ హియర్, డాక్టర్ గారు ఇంతకుముందు వరకు ఇక్కడే ఉన్నారు. వెన్ యూ కేమ్, హీ హ్యాస్ గాన్, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పవచ్చు. ఆర్ హీ వెంట్ అవే, అతను వెళ్ళిపోయాడు. హీ హ్యాస్ గాన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. He went away, past tense. Go, went, gone. Go, వెళ్ళుట, went, వెళ్ళాను, gone, ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళాను. That is called past participle. And a fifth sentence, the building was destroyed by fire. The building was అంటే ఇప్పుడు కాదు, was tells the time. If it is destroyed at right now, అది ఇప్పుడు కనుక కాల్చివేయబడితే, the building is destroyed by fire. And sixth sentence, you will receive money. Will also an auxiliary verb. You will receive money. నువ్వు డబ్బు అందుకుంటావు.
చూడండి, సెవెంత్ సెంటెన్స్. వెన్ ఐ వాజ్ థర్డ్ ఫ్లోర్, I saw that the girl was riding a red bike. When I was థర్డ్ ఫ్లోర్, నేను మూడవ అంతస్తులో ఉన్నప్పుడు ఐ సా దట్, ఐ సా నేను చూశాను. అదేమిటనగా, దట్ అంటే అదేమనగా, ద గర్ల్ వాజ్ రైడింగ్ ఏ రెడ్ బైక్. ఆ బాలిక వాజ్ రైడింగ్, పాస్ట్ కంటిన్యూస్. నేను థర్డ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఒక బాలిక, ఆ బాలిక, ద గర్ల్ అంటే ఆ బాలిక లేదా ఈ బాలిక, రైడింగ్ ఏ రెడ్ బైసికల్, ఏ రెడ్ బైక్. అండ్ ఎయిత్ ఎగ్జాంపుల్, అమృత వర్కింగ్ since very early morning and getting tired. మనం చెప్పుకున్నాం. We have just started discussing about parts of speech. You know, parts of speech are 8 parts. Among them, verbs is the third one. Verbs, not is. Verbs are. When I pronounce it is, when I make it a group, it becomes one. Verbs, the part of verbs is one, is third one. Okay. Maybe there are number of students in your room. So the class is very silent when I entered. There are number of students, but the group is made a singular as a class. ఒక తరగతిగా అదొక సింగులర్ అయింది కాబట్టి ఈజ్ అనేది వాడవలసి వచ్చింది. ది క్లాస్ ఈజ్ వెరీ సైలెంట్ వెన్ ఐఎమ్ ఎంటర్డ్. నేను ప్రవేశించినప్పుడు. And here once again I will let you know the definition of an auxiliary verb. An auxiliary verb is a verb that adds functional or grammatical meaning. ప్రైమరీ వెర్బ్కి
ప్రధానమైనటువంటి వెర్బ్‌కి ఒక వ్యాకరణ సంబంధమైన లేదా ఫంక్షనల్ అది ఏ ప్రత్యేకమైనటువంటి పనితో కూడి ఉన్నదో దాన్ని యాడ్ చేసేదే, దాన్ని కలిపేదే ఆక్సిలరీ వెర్బ్, సహాయక క్రియ. That is why it is called. It is. It is called an auxiliary verb. And it continues. The grammatical meaning to the clause in which it occurs so as to express tense, aspect, modality, వాయిస్. వాయిస్ అంటే ఈ స్వరం కదండి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని రెండు ఉన్నాయి. అండ్ ఎంఫసిస్ ఎక్సెట్రా, ఈటీసీ అని ఫుల్ స్టాప్ పెట్టబడింది. ఈటీసీ అంటే ఎక్సెట్రా అని. ఆ వాడు పూర్తి స్పెల్లింగ్ ఏమిటి? ఈఎక్స్టిఆర్ఏ. ఈఎక్స్టిఆర్ఏ. దీన్ని సింపుల్గా ఈ స్మాల్ ఈ స్మాల్ టీ సి పెట్టి ఫుల్ స్టాప్ పెడితే ఎక్సెట్రా అనేటువంటి పదంగా దాన్ని వాడుతూ వస్తూ ఉన్నారు. అలా అది ఆ పదజాలంగా ఉపయోగపడుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ హెల్పింగ్ వర్బ్, helping verb along with the main verb in a sentence. Primary auxiliaries in English are be, do, have. These three only. Primary auxiliary verbs. How many are there in primary auxiliary verbs? Only three. Be, do, have. Be means be forms. Is, are, was, were. All these are be forms. Am. Of course, time is different, tense is different, కాలం వేరు. ప్రజెంట్ అయితే ఐ యామ్ అంటాం. ఐ యామ్ ఎక్స్పర్ట్ ఇన్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రైట్ నౌ. ఇప్పుడు ఇన్ ద ఫాస్ట్ in 1970 I was a student. 1970లో నేను ఒక విద్యార్థిగా ఉండేవాడిని. ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. అఫ్ కోర్స్ స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్ because I used to learn so many things every day. ఇప్పటికీ ప్రతిరోజు చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాను కాబట్టి స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్. ఇప్పటికీ నేను ఒక నేర్చుకునేటువంటి వ్యక్తిని. I like
honey it means I do like honey. ఇక్కడ డూ అనేది సైలెంట్ అనమాట. ఐ డూ లైక్ హనీ, నాకు తేనెటే ఇష్టం. ఐ డోంట్ లైక్ బెటర్ గార్డ్, నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ డోంట్ లైక్ న్యూసెన్స్. ఐ లైక్ క్వైట్ టైం, క్వైట్ ప్రశాంతంగా గడపటం నేను ఇష్టపడతాను. ఐ డోంట్ లైక్ డిస్కషన్స్, చర్చలు నేను ఇష్టపడను. ఐ డోంట్, డూ నాట్ కలిపితే డోంట్ అవుతుంది. డిఓ ఫస్ట్ అంటే పైన చిన్న చుక్క పెడతారు గీత, స్మాల్ ఎన్ టి, డోంట్. డిఓ ఎన్ తర్వాత చిన్న చుక్క తర్వాత టి. ఐ డోంట్. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? నన్ను వెంబడిస్తున్నారా? ఓకే. అండ్ హ్యావ్ ఆల్సో మోర్ దాన్ 3 మీనింగ్స్. 1, 2, 3 అర్థాల కన్నా మించి ఉన్నాయి. ఒకటి పొజిషన్, కలిగి ఉన్నట్టు వాటి గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ వాడతాం. ఐ హ్యావ్ 3 daughters and a son, నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నాడు. ఐ హ్యావ్ మై ఓన్ హౌస్, నాకు సొంత ఇల్లు ఉంది. ఐ హ్యావ్ 2 వీలర్, నాకు మోటార్ బైక్ ఉంది. ఐ హ్యావ్ క్వాలిఫికేషన్, నాకు పట్టభద్రత ఉంది, విద్యార్హత ఉంది. ఐ హ్యావ్ కమాండ్ ఏ లిటిల్ బిట్ అపాన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీద నాకు కొంచెం ఆధిపత్యం ఉంది. I have confidence that I can lift you up your standard to speak English fluently without hesitation and without grammar mistakes. వ్యాకరణ దోషాలు లేకుండా, తడబాటు లేకుండా, సంకోచం లేకుండా మీ స్థాయిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఉంది. మరొకరు చెప్పొచ్చు, ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. మరొకరు చెప్పొచ్చు, ఐ హ్యావ్ మెనీ అసెట్స్, నాకు చాలా స్థిరాస్తులు ఉన్నాయి. మరొకతను చెప్పొచ్చు, ఐఎమ్ మల్టీ టాలెంటెడ్, నాకు అలా చాలా రకాలైనటువంటి, మల్టీ అంటే అనేకమైనటువంటి టాలెంట్స్, తలాంతులు ఉన్నాయి. ప్లేయింగ్ గిటార్,
playing keyboard, playing flute, drawing pictures, singing songs, all these are, all these are, all these, ఆల్ అనగానే అవన్నీ ప్లూరల్, అధిక సంఖ్యలో కనపడుతుంది, రెండు కంటే ఒకటి కంటే ఎక్కువ. ఆల్ దీస్, ఇవన్నీ ఆర్ టాలెంట్స్. ఆల్ దీస్ ఆర్ కాకుండా మరి ఏ మాట పెట్టినా కూడా అది అర్థవంతంగా ఉండదు. సంపూర్ణమైన అర్థం రావాలంటే, అంటే సింపుల్ ప్రజెన్స్లో టెన్స్ మారితే వేరు. పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేటప్పటికి ఆర్, డబ్ల్యూఆర్ఈ వర్గా మారిపోతుంది. ఐఎస్ ఈజ్ డబ్ల్యూఏఎస్గా మారిపోతుంది. యామ్ కూడా డబ్ల్యూఏఎస్ వాజ్గా మారిపోతుంది. In 1977, at the time of cyclone, I was child. 1977 తుఫాను వచ్చినప్పుడు నేను బాలుండి. Now I am father to 4 children and I am grandfather also. ఇప్పుడు నేను 4 బిడ్డలకు తండ్రిని. నేను మనమరాలను కూడా కలిగి ఉన్నాను. Got it? Have. These are called modal auxiliary verbs. What are they? They are can, could, may, might, must, shall, should, and would. All these 1, 2, 3, 4, 5, 6, 7, 8 are seven kinds of words. The auxiliary verbs have different meanings. వాటికి విభిన్నమైనటువంటి అర్థాలు ఉన్నాయి. Can mean able, ability. I can teach, నేను బోధించగలను. సమర్థత. ఈ కెన్ నుంచి కెపాసిటీ వచ్చింది, సామర్థ్యం. Could you complete all these lessons within 2 or 3 years? ఈ లెసన్స్ అన్ని 2-3 సంవత్సరాలు మీరు పూర్తి చేయగలరా? ఎస్, ఐ కెన్. అవును. కుడ్ యూ? చేయగలరా? Shall you pay? Shall you pay your school fee punctually? Yes, I should.
Here I come to know from the last two videos, but the teaching is very lagging. కొంచెం సాగదీసినట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందుకని సహజంగా నేను నెమ్మదిగా మాట్లాడడం అలవాటు. అలా నెమ్మదిగా మాట్లాడడం వల్ల మరి కొంతమంది జాగ్రత్తగా అర్థం చేసుకోగలరనేటువంటి ఉద్దేశము. కానీ అది అలవాటుగా మారిపోయింది. బట్ అది కొంతమందికి బోరింగ్‌గా ఉంటుంది. చెప్పేదేదో గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. త్వరగా లేదు. అంటే గ్రాస్పింగ్ పవర్ బాగా ఉన్నటువంటి వాళ్ళు. గ్రహించేటువంటి శక్తి బాగా ఉన్నటువంటి వారికి విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఆక్సిలరీ వెర్బ్స్ సెంటెన్స్‌లో ఎలా వాడబడతాయో ఎగ్జాంపుల్స్‌గా చెప్పడం జరుగుతుంది. Who is your father among the 3 persons? ఆ ముగ్గురు వ్యక్తుల్లో మీ ఫాదర్ ఎవరు? ది వన్ హూ వేర్ బ్లూ డ్రెస్. ఆ నీలం రంగులు బట్టలు కట్టుకున్నటువంటి ఆయనే ఫాదర్. కానీ ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మీ తండ్రి వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంట తేలిక. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరేంటి అని. బట్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ తండ్రి గారి పేరేంటని కదా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ తండ్రి గారి ఫంక్షన్ ఏ పని చేస్తారు? వాట్ హీ డస్, ఆయన ఏం చేస్తాడు రెగ్యులర్గా చేసేది. మై ఫాదర్ వాజ్ ఎ స్టాఫ్ ఇన్ ఏ హాస్పిటల్ టు హిజ్ రిటైర్మెంట్. తను పదవి వివరణ పొందేంత వరకు కూడా ఆసుపత్రిలో సిబ్బందిగా పనిచేశారు. అండ్ హిస్ ఫాదర్ వాజ్ ఏ డాక్టర్. అయితే వాళ్ళ నాన్నగారు ఒక డాక్టర్, ఒక వైద్యుడు. అండ్ మై మదర్ వాజ్ టీచర్. మా అమ్మగారు ఉపాధ్యాయురాలు. మై ఫస్ట్ డాటర్ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ యాన్ యూనివర్సిటీ. ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. వాట్ ఈజ్ యువర్ వైఫ్? మీ ఆవిడ ఏం పనిచేస్తుంది అని అర్థం. మై వైఫ్ ఈజ్ హౌస్ వైఫ్. నా భార్య ఇంటి పని మాత్రమే చూసుకుంటుంది. వాట్ ఈజ్ విజయబాబు వైఫ్? విజయబాబు భార్య ఏం చేస్తుంటుంది? షీ ఈజ్ ఆశా వర్కర్ ఇన్ ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఆమె ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్గా పనిచేస్తుంది.
ఈజ్ ఇలా వాడాలి. రెండు అర్థాలుగా వాడబడుతుంది ఇక్కడ. ఏ సందర్భంలో ఎలా చెప్పబడిందో దానిని బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది. Let us see another example. Our mathematics teacher attends the class punctually. He is punctual. మా లెక్కల మాస్టారు సమయానికి తరగతికి వస్తాడు. బట్ ఎస్టర్డే హీ వాజ్ లేట్. అయితే నిన్న ఆయన ఆలస్యంగా వచ్చాడు. బట్ ఎస్టర్డే టెల్స్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. దెన్ హీ వాజ్ లేట్. లేట్గా వచ్చాడు. వర్ యూ లేట్ ఎవర్ టు అటెండ్ యువర్ క్లాస్? ఈ క్లాస్కి ఎప్పుడైనా ఆలస్యంగా వెళ్ళావా? వర్ ఇండికేట్స్ ద టైం. ఇఫ్ ఐ వర్ యూ, నేను నీలాంటి నేనే కనుక నువ్వే కనుక నేనైనట్లయితే, ఇఫ్ ఐ వర్ యూ, ఇదొక స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగం. చాలామంది చాలా తక్కువగా వాడతారు. ఎవరైనా ఏదైనా పరీక్షల్లో ఓడిపోయినప్పుడు ఏమంటూ ఉంటారంటే, ఇఫ్ ఐ వర్ యూ ఐ డెఫినెట్లీ షో హౌ టు విన్, హౌ టు క్వాలిఫై. నువ్వే నేనైనట్లయితే గెలిచి చూపించేవాడిని అనేటువంటి పదానికి ఇఫ్ ఐ వర్ యూ, నువ్వే నేనైనట్లయితే అనేటువంటి మాట. ఆర్ వర్. Now only 9 members are working in this industry. ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు కేవలం 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2 months ago,40 members of workers had been working continuously for a week. 2 నెలల క్రితం 40 workers had been working continuously for a work. వారం రోజులు ఆపకుండా 40 మంది పనిచేస్తుండేవారు. వా See here, we are using these words is, are, was, were, have, has, had, all these as usually, but knowingly
its meaning. If we can use it, it will be so beautiful. దాని అర్థం తెలిసి ఉండి ఆ సందర్భంలో ఎలా వాడాలో అలా వాడితే అది చాలా అందంగా ఉంటుంది. మామూలుగా క్యాజువల్గా బాబు ఎక్కడికి వెళ్తున్నామంటే ఐఎమ్ గో టు చీరాల అంటారు. దీన్నే ఎక్కిరిస్తారు, బట్టర్ ఇంగ్లీష్ అంటారు. ఐఆమ్ గోయింగ్ టు, ఈ గోయింగ్ టుకు బదులుగా కూడా మరొక ఫ్రేజ్ రావడం జరిగింది. మరీ దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటే కొన్ని దినాలు అక్కడ ఉండాల్సి వస్తే ఐ లీవ్ ఫర్ సికింద్రాబాద్ ఫర్ ఎ వీక్. ఒక వారం రోజులు సికింద్రాబాద్లో ఉండడానికి వెళుతున్నాను అనేటువంటి అర్థం వస్తుంది. నేను నీ దగ్గరికి వస్తున్నాను అనడానికి కూడా ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ యూ ఇన్ దిస్ వీక్. ఈ వారంలో నిన్ను దర్శించాలని నేను సిద్ధపడుతున్నాను. దేనికి మరొక మంచి పదాన్ని వాడుతున్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు పే ఏ విజిట్. వెళ్ళడాన్ని. ఐఎమ్ ప్లానింగ్ టు పే ఏ విజిట్ యూ. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, చూడడానికి సిద్ధపడుతున్నాను. పే ఏ విజిట్. ఇలా కొన్ని మాటలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇవి రెగ్యులర్ యూసేజ్లు వస్తాయి. జనరల్గా వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సబ్జెక్ట్ యాజ్ సింపుల్ వర్డ్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద బెస్ట్. చిన్న పదాలే, టర్మ్స్ చాలా చిన్నవే, అత్యధికంగా వాడబడతాయి. వాట్ ఆర్ దే? హ్యామ్, వాజ్, ఈజ్, బీ ఫార్మ్స్. ఇవన్నీ బీ ఫార్మ్స్. ఆర్, వర్. యామ్, ఈజ్, ఆర్, వర్. ఆర్ ఫర్ సెకండ్ పర్సన్, ఆర్ ఫర్ ప్లూరల్, ఎక్కువ మంది ఉన్నట్టుగా. Rama and Bhima are brothers. రామకృష్ణులు సోదరులు ఇద్దరు. ఇప్పుడైతే ఒకరికన్నా ఎక్కువ గురించి మాట్లాడుతున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆర్ వస్తుంది. శ్రీకృష్ణదేవరాయ వాజ్ a wise emperor. శ్రీకృష్ణదేవరాయ ఒక జ్ఞానము గల చక్రవర్తి.
The Rome Emperor Alexander won all the countries world. రోమా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు వాన్ ఏ మెస్కిటో. ఒక దోమని జయించలేకపోయాడు. బికాస్ he was dead. He was dead just by a little bit of bite of mosquito. దోమ కాటుకు గురై అంత గొప్ప చక్రవర్తి చనిపోయాడు. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఇన్ఫెక్షన్. అది ఇన్ఫెక్షన్ అనుకోండి, అది కరిస్తే చనిపోవడం లేదు, అది కరవడం వలన ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆయన చనిపోయారు. Today also, there are many students. Among them, వారిలో ఈనాడు కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అమాంగ్ దెమ్, వారిలో if you are very sharp, alert, responsible and hard workers, వారిలో కొందరు చాలా చురుగ్గా ఉంటారు, మెలకువ కలిగి ఉంటారు, చాలా కష్టపడి పని చేస్తారు, బాధ్యత కలిగి ఉంటారు. The remaining students not aware of the value of time. మిలిటరీ వారికి సమయం యొక్క విలువ తెలిసిన వారు కారు. నాట్ అవేర్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ టైం. సమయం యొక్క విలువను తెలియని వారుగా ఉన్నారు. బికాస్ దే ఆర్ వేస్టింగ్ టైం. వారు సమయాన్ని వృధా చేస్తున్నారు. In this way, we can express so many things with these simple words. Our principal was very nice person. He was good. He was gentle. Sometimes he was very angry. మా ప్రిన్సిపల్ వారు చాలా బాగుంటారు, చాలా మంచివారు, అందాగా ఉంటారు. కొన్నిసార్లు చాలా కోపిష్టిగా ఉంటాడు. By using was, the sentence can belong to the past tense. ఆ వాక్యము భూతకాలానికి సంబంధించింది అవుతుంది. బై యూజింగ్ ఈజ్ అంటే ఈజ్ ఉపయోగించడం వల్లని కాదు, కానీ ఎట్ ప్రజెంట్ సింపుల్ యు షుడ్ యూజ్ ద వర్డ్ ఈజ్. ఈజ్ అనే దాన్ని మాత్రమే వాడాలి. Telangana company is well-developed country right now. తెలంగాణ అనేటువంటిది రాష్ట్రం. ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ కంట్రీ. ఆఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ కంట్రీ. అది భారతదేశంలో ఒక భాగం.
The state of Telangana is well developed right now. బాగా అభివృద్ధి ప్రదంలో ఉంది. బాగా అభివృద్ధి చెందింది. United States of America updating its technology to dominate the country China. In the past, USA, United States of country, it was depending upon China. గత కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు చైనా మీద ఆధారపడ్డాయి. ఇప్పుడైతే తనకు తానుగానే సొంతంగా అన్నీ సమకూర్చుకుంటుంది. అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్డేట్ అంటే ఈ టైంకి ఏ సాంకేతిక కావాలో, ఏ టెక్నాలజీ కావాలో దాన్ని వాడుకుంటుంది. జపాన్ ఈజ్ వెరీ స్మాల్ కంట్రీ. జపాన్ చాలా చిన్న దేశం. ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఏ డిక్టేటర్. ఒక నియంత చేత ఒకప్పుడు ఆ జపాన్ దేశం కూల్చివేయబడింది. ఈవెన్ దో అయినప్పటికీ ఇట్ ఈజ్ గ్రోయింగ్. ఇన్ ఏ డైనమిక్ వే. ఎంతో వేగవంతంగా అది ఎదుగుతూ ఉంది. బికాజ్ ఆఫ్ ఇట్స్ హార్డ్ వర్క్. కలిగినటువంటి గొప్ప కష్టం పెట్టడం చేత, చాలా ఎఫర్ట్స్ పెట్టడం చేత, ఇట్స్ టోటల్ ఎఫర్ట్. దానికున్న శక్తిని అంతా అది పెడుతుంది. ఇట్ యూజెస్ ఇట్స్ టోటల్ విజ్డమ్, టెక్నాలజీ. దానికి ఉన్నటువంటి సాంకేతిక పరమైన వాటిని వాడుతుంది జపాన్. ఇట్స్ వెల్ డెవలప్డ్ కంట్రీ. జపాన్ ఈజ్ our India is very huge country. మన ఇండియా చాలా పెద్ద దేశం. బికాజ్ we have innumerous people, అసంఖ్యాకులైనటువంటి ప్రజలను కలిగి ఉన్నాం. We have a number of states. We cultivate a lot of crops. రకరకాల పంటలు మనం పండిస్తున్నాం. పెద్ద దేశం. ఇండియా ఈజ్ హ్యూజ్ కంట్రీ. though India was struggled as a slavery, though it was struggled under the leadership of
British. Under the domination of British, it was struggled a lot. ఇండియా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం వల్ల ఎన్నో బాధలను అనుభవించింది. సో every incident, everything what we see, everything what we hear, everything what we understand, మనం గ్రహించిన ప్రతిదీ we can express it with using these simple words, by just knowing the time and by using the correct term, సరైనటువంటి పదాన్ని వాడటాన్ని బట్టి అలా వాడుతూ ఉంటే, when we using the correct terms in the right way, when we practicing it, there is a saying, ఒక నానుడు ఉంది కదా, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. అది తెలుగులో ఎలా ఉంది? అభ్యాసము కోసు విద్య. ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్. అభ్యాసం, ప్రాక్టీస్ చేయడం వల్ల మనుషుల్ని పరిపూర్ణం చేస్తుంది. దాని మీద సాధికారత వచ్చేటట్లు చేస్తుంది. When you practice English by reading or by listening English is very, 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 very important thing అండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వింటూ ఉన్నప్పుడు when we listen to English, we will come to know its sweetness. మనం ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్లో వింటూ ఉన్నప్పుడు అర్థం మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక లెసన్ ఉందండి. విండ్, గాలి చేసేటువంటి చమత్కారంతో కూడినటువంటి ఒక లెసన్ ఉంది, ఒక పాఠం ఉంది ఇంగ్లీష్లో. చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. నేను చదువుతాను, ఒకసారి మీరు వినండి, ప్రయత్నించండి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతాను. అలా చదువుతున్నప్పుడు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు బాగుంటుంది. కొంచెం సమయమే, but it is wonderful. Wind. టైటిల్ విండ్ అని ఉంది. దాని గురించి స్టేట్మెంట్ ఏమి రాయబడిందంటే, ది విండ్ బ్లోస్ స్ట్రాంగ్లీ అండ్ కాజెస్ ఏ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్. గాలి బలంగా వీస్తుంది, అలాగే
విస్తృతమైనటువంటి వినాశనానికి కారణమవుతుంది. హౌ కెన్ వి మేక్ ఫ్రెండ్స్ విత్ ఇట్? మనం దాంతో మనం ఎలా ఉంటున్నాం? మన విషయానికి వచ్చేటప్పటికి విండ్ విండ్ కమ్ సాఫ్ట్లీ, గాలి మృదువుగా మెల్లగా నెమ్మలంగా వస్తుంది. డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్, కిటికీ రెక్కలను పగలగొట్టదు. డోంట్ స్కాటర్ ద పేపర్స్, కాగితాలని చల్లా చెదురు చేయదు. డోంట్ త్రో డౌన్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్, షెల్ఫ్లో ఉన్నటువంటి బుక్స్ని కింద పడేయదు. అక్కడ దేర్ లుక్ వాట్ యు డిడ్, నువ్వేం చేసావు చూడు. యు త్రూ దెమ్ ఆల్ డౌన్, నువ్వు అన్నిటిని కింద పడేసావు. యు టోర్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్, నీ బుక్స్లో ఉన్న పేపర్లన్నింటినీ చించేసావు. యు బ్రాట్ రైన్ అగైన్, నువ్వు మరలా వర్షం వచ్చేటట్టు చేసావు, వర్షాన్ని తీసుకొచ్చావు. యు ఆర్ వెరీ క్లవర్ at poking fun at weaklings. Frail climbing houses, climbing doors, crumbling rafters, crumbling wood. The wind guard windows and crushes them all. He won't do what you tell him. గాలికి నువ్వేది చెప్తే చేయదు. సో కమ్ లెట్స్ బిల్డ్ స్ట్రాంగ్ హోమ్స్, రండి బలమైనటువంటి ఇళ్లను కట్టుకుందాం. లెట్స్ జాయిన్ ద డోర్స్ ఫర్మ్లీ, గట్టిగా ఉండేటువంటి గుమ్మములను కట్టుకుందాం. ప్రాక్టీస్ టు ఫార్మ్ ద బాడీ, మొత్తం ఇల్లంతా కూడా దృఢంగా ఉండేటట్టుగా చూద్దాం. మేక్ ద హార్ట్ స్టెడ్ ఫాస్ట్, మన గుండె లయబద్ధంగా కొట్టుకునేటట్లుగా చూద్దాం. డూ దిస్, ఇది చేయండి. అండ్ ద విండ్ విల్ బి ఫ్రెండ్స్ విత్ అస్, ఇలా చేయండి, ఆ గాలి మనతో స్నేహం చేస్తుంది. అండ్ ద విండ్ విల్ బి ఫ్రెండ్స్ విత్ అస్. అప్పుడు ఇది చేయండి, అప్పుడు ఆ గాలి మనకు స్నేహితులుగా మారుతుంది, మనతో స్నేహం చేస్తుంది. ది విండ్ బ్లోస్ అవుట్ వీక్ ఫైర్స్, బలమైన గాలి వీస్తుంది. గాలి బలంగా వీచినప్పుడు వీక్ ఫైర్స్, నిప్పు చల్లారుతుంది, బలహీనపడుతుంది. హీ మేక్స్ స్ట్రాంగ్ ఫైర్స్, పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు రగిలిస్తుంది. రోర్, కొత్త శబ్దాన్ని చేస్తుంది. అండ్ ఫ్లారిష్, హిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, ఆ గాలితో ఉన్నటువంటి స్నేహం అనేటువంటి అన్నది మంచిది. వి ప్రైజ్ హిమ్ ఎవ్రీడే, రోజు మనం దానిని పొగుడుతాం. సో దిస్ ఈజ్ ద లెసన్.
Personally, I am asking this question, a question from this lesson. Can we live without wind? గాలి లేకుండా మనం బ్రతకగలమా? Wind provides oxygen for us. మనకు గాలి ఆక్సిజన్ అందిస్తుంది. వితౌట్ ఆక్సిజన్ వి కాంట్ లివ్. ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేం. Wind provides carbon dioxide to the trees. Without carbon dioxide, trees cannot grow and live. కార్బన్ డైఆక్సైడ్ లేకుండా వృక్షాలు పెదగవు, జీవించలేవు. నాట్ ఓన్లీ ద విండ్, ఒక గాలి మాత్రమే కాదు, సన్ రైజ్, సూర్యకిరణాలు, త్రూ ద సన్ రైజ్ the leaves of trees, through the act of photosynthesis, కిరణజన్య సంయోగ క్రియ వలన it delivers oxygen. Do you know one thing? A neem tree, వేప చెట్టు, it delivers oxygen day and night. పగలు ఆక్సిజన్ అందిస్తుంది, రాత్రి ఆక్సిజన్ అందిస్తుంది. The other trees only daytime grabs carbon dioxide and release అనేటువంటిది వెబ్. అయితే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఎప్పుడు చేసేటువంటి పని ఏంటంటే రిలీజెస్ ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ది డాక్టర్ డస్ గుడ్ ఆపరేషన్స్, వైద్యుడు మంచి మంచి ఆపరేషన్లు చేస్తాడు. డస్ నిత్యకృత్యంలో. Neem tree, both day and night releases oxygen. For this, there is a saying still. ఇప్పటికీ ఒక నానుడు ఉంది. సేయింగ్ అంటే నానుడు ఉంది. ది మ్యాన్ హూ లే డౌన్ అండర్ ద షేడ్ ఆఫ్ నీమ్ ట్రీ విల్ లివ్ 1000 years. వేప చెట్టు కింద పడుకున్నటువంటి వాడు 1000 ఏండ్లు బ్రతుకుతాడనేటువంటి ఒక నానుడు ఉంది. లైక్ దిస్, ఇదే విధంగా టేక్ అనదర్ వన్, ట్రై టు డిస్క్రైబ్ ఇట్, దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయి. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. then automatically you can use the terms in a right way. Once upon a time, just 40 or 50 years ago in India, in villages,
we have seen thatched houses and huts, తాటి గుడిసెలు, తర్వాత తాటి మట్టలతో తాటి కప్పుతో ఉన్నటువంటి ఇల్లు చూసాం. నవేడేస్ ద విలేజెస్ ఆర్ చేంజింగ్. గ్రామాలు మారుతున్నాయి. విలేజెస్ ఆర్ చేంజింగ్. ప్రజెంట్ కంటిన్యూస్. విలేజెస్ ఆర్ చేంజింగ్. గ్రామాలు మారుతున్నాయి. In a family, each one working very hard. ప్రతి ఒక్కడు కష్టపడి పనిచేస్తాడు. టు గ్రో దెమ్సెల్వ్స్. తాము ఎదగడానికి. గాట్ ఇట్? అర్థమైందండి? Watch this. These are plastic flowers. These flowers do not spread the perfume. ఈ సువాసన వెదజల్లు. It looks good. చూడడానికి బాగుంటాయి. The real flowers are not only good to look at them, చూడడానికి మాత్రమే కాదు, but also releases its perfume. పరిమళ భరితమైనటువంటి సువాసనను వెదజల్లుతాయి. డీఫారెస్టేషన్, అరణ్యాలు నరికివేయడం. డీప్లాంటేషన్, మొక్కలను నరికివేయటం వల్ల. కాజెస్ డిజాస్టర్, కరువుకి, వినాశనానికి కారణం అవుతుంది. ట్రీ ఈజ్ లైఫ్. for the globe, for the earth. భూమికి వృక్షమే, మొక్కే ప్రాణం. ట్రీ గివ్స్, గివ్ అనేది వెర్బ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ట్రీ గివ్స్ ఫ్రూట్స్ అండ్ వుడ్ అండ్ షాడో. am I right? కదా. ఒక చెట్టు నీడనిస్తుంది, కలపనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ట్రీస్ మెయింటెనెన్స్, గ్లోబల్ వార్మింగ్. వృక్షాలు భూమికి ఎంత వేడి కావాలో
అంటే వర్షాలు పడడానికి కానీ సమతుల్యతని భూమికి ఉండవలసినటువంటి సమతుల్యతను కాపాడుతున్నాయి. ట్రీస్ ఆర్ బెస్ట్ రీసోర్సెస్. ట్రీస్ ఆర్ వృక్షాలు నాట్ ఓన్లీ ట్రీస్, రివర్స్ నదులు, సీస్ సముద్రాలు, ఓషన్స్ మహాసముద్రాలు, all these are the resources of best resources for us. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు సహజ వనరులు. బికాస్ ఆఫ్ ట్రీస్ వి గెట్ విండ్. వృక్షాల వల్ల మనకు గాలి వస్తుంది. ట్రీస్ ప్రొవైడ్. ట్రీ సింగులర్గా వాడినప్పుడు ట్రీ ప్రొవైడ్స్, సింగులర్ కాబట్టి ట్రీ ప్రొవైడ్స్ ఆక్సిజన్ at daytime and releases carbon dioxide at night time. But in plural, trees provide, not provides. ఇలా వాడు. ఫ్లోరల్కి వచ్చేటప్పటికి ప్రొవైడ్స్ అనేటువంటిది సింగులర్కే వాడతాం. ఫాదర్ ఎర్న్స్ మనీ, తండ్రి డబ్బు సంపాదిస్తాడు. మదర్ లుక్స్ ఆఫ్టర్ హౌస్. తల్లి మదర్ లుక్స్ ఆఫ్టర్ హోమ్. తల్లి ఇంటిని చూసుకుంటుంది. Children are growing well. Every corner by the support of parents. Children are child, singular, child. చైల్డ్ అంటే బాలిక కానీ బాలుడు కానీ. చిల్డ్రన్ పిల్లలు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ చాలా మందికి చైల్డ్కి చిల్డ్రన్కి డిఫరెన్స్ తెలియదు. ఒక పిల్లోడు అటు వెళ్తూ ఉంటే చిల్డ్రన్ కమ్ హియర్ అంటాడు. అంటే తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? బాయ్ కమ్ హియర్. అమ్మాయి అయితే బేబీ కమ్ హియర్. Usually I'm a little bit of slow. All this for
to teach you well. I repeat so many times, same words, many times. In parts of speech, what we have? Noun, nouns, pronouns, verbs. See here, adjectives, adverbs, prepositions, conjunctions, interjection. Why should I do repeating? Why should I repeating? Why should it is insisting? ఎందుకు చేయాలి? ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది? వై షుడ్ టు గెట్ ఫెమిలియారిటీ. ఆ పదాలతో మనం సాన్నిహిత్యాన్ని పెంచుకోవటం కోసం, పరిచయం పెంచుకోవటం కోసం. ఓకే, ఎట్ ది సేమ్ టైం యువర్ ప్రాక్టీస్ షుడ్ బి ఆన్ హ్యావ్, has been, have been, had been, can be, could be, shall be, may be, might be, will be, would be, must be, should have been. We have these kind of auxiliary verbs. Okay? Take paper and pen. Try to complete a sentence by using these words meaningfully. అర్థవంతంగా ఒక పదాన్ని, ఒక సెంటెన్స్, ఒక వాక్యాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ బై లిజనింగ్ ఆఫెన్ యు కాంట్ గ్రో. ఎదగలేరు. యు మస్ట్ లెర్న్. మీరు నేర్చుకోవాలి. ఐ మస్ట్ టీచ్. నేను బోధించాలి. హ్యావ్ బీన్ టీచింగ్. I had been working hard upon this subject years together. I had been ఒకప్పుడు చాలా దీని మీద నేను సాధన చేశాను. సో దట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ సమ్హౌ వెల్. కొంతవరకు బాగానే మాట్లాడగలుగుతున్నాను. కుడ్ యూ? మీరు అలా మాట్లాడగలుగుతారా? ఐ హోప్ దట్ యు షుడ్. మీరు అలా మాట్లాడగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఆడియన్స్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వుడ్ లైక్ టు టెల్ యూ. ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. దిస్ ఈజ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. నాట్ ఓన్లీ మై ఛానల్, యువర్ ఛానల్ ఆల్సో. సో ఫీల్ ఫ్రీ, ఫీల్ రెస్పాన్సిబుల్. బాధ్యత వహించండి.
ఎలా? హౌ? సబ్స్క్రైబ్ ఇట్. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రక్కన బెల్ గంట వస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ కొట్టండి, ప్రెస్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకు? ఇలా చేస్తున్న ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది. టు కంటిన్యూ టు వాచ్ దీస్ వీడియోస్. ఈ వీడియోస్ని చూడడం మీరు కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కంటిన్యూగా వింటూ ఉంటే ఫెమిలియారిటీ పెరుగుతుంది. మీకు మాకు మధ్య కూడా బాండ్ పెరుగుతుంది, ఒక రకమైనటువంటి బాంధవ్యం పెరుగుతుంది. నా పల్స్ కూడా మీరు పట్టుకుంటారు. ఆయన ఎలా మాట్లాడతాడు, ఎట్లా చెప్తాడు, ఇది కూడా మీరు చెప్పగలరు. ఎలా టీచ్ చేస్తున్నాడు, నన్ను కూడా మీరు జడ్జ్ చేయగలరు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఒక లీడర్ ఉన్నారంటే ది లీడర్ who make the another one as a leader, he is called leader. ఒక నాయకుడు మరొక నాయకుడిని తయారు చేసిన వాడే నిజమైన నాయకుడు. అట్ ది సేమ్ టైం ది టీచర్ who can make others as teachers is really called a teacher. ఇతరులను తన వలె బోధించగలిగిన వారిగా చేసేటువంటి ఒక ఉపాధ్యాయుడే నిజమైన ఉపాధ్యాయుడు. You can teach others also. You can teach your children. You can teach your neighbors. You too can create a channel upon spoken English and communication skills. When you get command upon this, how long you take time without practicing, how do you get command upon it without using words in a sentence in a proper way, meaningfully? How can you come to know that what you learn? నువ్వేమి నేర్చుకున్నావు అనేది నీకు ఎలా అర్థం అవుతుంది? You should learn. You should check yourself. What you have learned? నువ్వేమి నేర్చుకున్నావు? What you have learned? See here, have. What you have learned. Have. An auxiliary verb is helping to the primary verb learn. We have many verbs. The verb is known as which express an action is called a verb. What we do every day in our life, మన జీవితాల్లో మనం ఏమైతే చేస్తున్నామో, ఇఫ్ యూ నో దెమ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ టెర్మినాలజీ, ఆ పదజాలని మీరు ఇంగ్లీష్లో తెలుసుకుంటే యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే, grammatically. These auxiliary verbs and the other parts also useful
ఫర్ గ్రామర్, తెలుగులో వ్యాకరణం అని చెప్పాను. వ్యాకరణ సహితమైనటువంటి, అంటే కరెక్ట్గా మాట్లాడితే, ఇంగ్లీష్ మాట్లాడితే వినడానికి బాగుండాలి. వెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇట్ షుడ్ బి స్వీట్ అండ్ ఇట్ షుడ్ బి మెలోడీ టు ది ఇయర్స్. చెవులకు వింపుగాను బాగుండాలి. ఇలా ఒకేసారి యు కాంట్ గెట్ ఇట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ మ్యాజికల్లీ. ఏదో మాయాజాలంతో రాదండి. ఇట్స్ నాట్ మ్యాజిక్, జస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్. టాక్ టు యువర్ నైబర్స్, టాక్ టు యువర్ స్టాఫ్, interact with your students, interact with your children, speak them in English, teach them their English lessons. Not only them, your children, you will also come to know many things. Here it is a textbook for the class of 9th. BHU, the textbook in English and for class 9th. See here, would like to going to finish. It's a long time. In future, I would like to precise. కొంచెం సమయాన్ని తగ్గించి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు కూడా సమయాన్ని వాడుకోవాలి కాబట్టి. అయితే మై డియర్ ఆడియన్స్, మీరు వినాల. షుడ్ లిజన్, యూ షుడ్ ప్రాక్టీస్, యూ షుడ్ పుట్ ఆన్ పేపర్, you should take pen and write and check dictionary, know the meanings of words, check for unknown words, simple words. చిన్న చిన్న పదాలే చాలామందికి తెలియవు. తెలుసుకోండి, వాటి భావం తెలుసుకోండి, మీనింగ్ తెలుసుకోండి. ఎలా వాడాలో ఒకసారి డిక్షనరీలో చూడండి. ఆ పదము ఉన్నప్పుడు ఆ పదం ఎక్కడ రాయబడిందో ఒక సెంటెన్స్ కూడా ఇస్తారు డిక్షనరీలో. ఇలా క్లాస్ బుక్స్ అయితే ఏదైనా 1-2 డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే ఆ క్రింద వాటి మీనింగ్ కూడా ఇస్తారు. సో దట్ యూ విల్ కమ్ టు నో. You will come to know. You will come to know. మీరు తెలుసుకుంటారు. Come, present tense. Came, past tense. Past participle కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా కమ్మే పడతారు. యూ విల్ కమ్ టు నో, KNOW, నో, తెలుసుకొనుట. పాస్ట్ టెన్స్, ఐ న్యూ ఇట్, KNEW, న్యూ. హీ న్యూ ఇట్, అతనికి ఇది తెలుసు. ఐ నో, నాకు తెలుసు. ఇట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్. ఐ న్యూ ఇట్ ఆల్రెడీ, లాంగ్ ఇయర్స్ ఎగో, చాలా కాలం క్రితమే నాకు తెలుసు. ఐ న్యూ ఇట్, న్యూ.
He will come to known. KNOWN. Past participle and future participle. Come to known. He will come to known. 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 Known words are very easy to use. తెలిసిన పదాల్ని వాడడం చాలా తేలిక. If you don't know the words, how can you use them? How can you write? How can you form a sentence without knowing words or terms? పదాలు తెలియకుండా టర్మ్స్, పదజాలం, టర్మ్స్ అనేటువంటి మాటను ఎందుకు వాడుతున్నానంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ అడ్వకేట్స్, న్యాయవాదులకి వారికి చట్టపరమైనటువంటి పదాలు ఉంటాయి. కేస్ డాక్టర్ల దృష్టిలో ఇన్ ద సైట్ ఆఫ్ డాక్టర్స్ ఇట్స్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. కేస్ in the sense of police department, it's different. Case in the sense of court, it has another meaning. Case in grammar, it has another meaning. చూసారా, ఒక కేస్ అనేటువంటి ఒక సినిమా. ఇంకోటి యాజ్ ఏ నాన్, ఒక చిన్న అరమర ఉంటే దాన్ని కేస్ అని కూడా అంటారు. కేస్. ఒక్క పదమే దాని మీనింగ్ తెలుసుకుంటే ఎన్ని రకాలుగా వాడవచ్చో మనకు తెలుసుకోవచ్చు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సబ్జెక్ట్ హియర్ యాజ్ ఏ సెకండ్ లెవెల్. Simple words for the use of the best. Simple words for use of the best. రెండుసార్లు రెండు దీలు వాడకూడదులేండి. సింపుల్ వర్డ్స్ ఫర్ యూజ్ ఆఫ్ ద బెస్ట్. బెస్ట్కు ముందు మాత్రం ఖచ్చితంగా ది ఉండాలి. ది బెస్ట్. రాబో రోజుల్లో విల్ హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్. ఒక 4-5 కూర్చోబెట్టుకొని అందరితో మాట్లాడుతూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు మీనింగ్స్ అడిగి వాటి మీనింగ్స్ తెలుసుకొని ఎలా వాడతారో తెలుసుకుంటూ వీటన్నిటిని మీ ముందు ఉంచడం వల్ల యూ విల్ కమ్ టు నో. You will know how to use them. how to use them. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు. You will know. మీరు తెలుసుకుంటారు. I will put my total efforts to lift you to another standard of in English. మరొక స్థాయిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను నా కృషి చేస్తాను. Not only this, what you need to do is, మీరు చేయవలసింది ఏమిటంటే share this channel to as many people as possible. వీలైనంత ఎక్కువ మందికి, మీకు చాలా మంది తెలుసుంటారు. ఇఫ్ యూ ఆర్ ఎ టీచర్, యూ హ్యావ్ a number of students,
ఇప్పుడు అందరి దగ్గర ఆండ్రాయిడ్స్ ఉంటున్నాయండి. స్కూల్ పిల్లలు ఏమిటి, అందరి దగ్గర అవసరం ఉన్నా లేకున్నా ఆండ్రాయిడ్ మాత్రం వాడుకుంటున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వాడుతున్నారు. దాన్ని ఒక బలమైనటువంటి పవర్ఫుల్ టూల్గా ఎందుకు వాడకూడదు మనం? వై డోంట్ వి యూజ్ దెమ్, వై డోంట్ వి యూజ్ ఇట్ యాజ్ పవర్ఫుల్ టూల్ టు డెవలప్ అవర్ సెల్ఫ్స్? మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఎందుకు వాడుకోకూడదు? ఓకే, చిన్నపిల్లలు యూట్యూబ్ చూస్తూ ఇవన్నీ ఎత్తుక్కుంటూ ఏవేవో వింటున్నారు. ఎదుగుతూ ఉన్న కొలది దే విల్ కమ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్లో ఈ రోజుల్లో చాలామందికి సబ్జెక్టులు ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అర్థం కాక సబ్జెక్టులు మిగిలిపోతున్నాయి. ఇంగ్లీష్ని కరెక్ట్గా వస్తే, ఇంగ్లీష్ నీకు అర్థమైతే, ఆ టర్మినాలజీ నీకు అర్థమైతే, ఇప్పుడు ఏ సైన్స్ అయినా ఏ టెక్నాలజీ అయినా ఏం చేస్తున్నారంటే ఈ సింపుల్ వర్డ్స్ మధ్య పెడుతున్నారు. వీటిని వాటిని కొన్ని సెంటెన్సెస్ తయారు చేస్తున్నారు. సో అవి అర్థం కావాలంటే ఈ చిన్న వాటిని కూడా అర్థం చేసుకుంటేనే వాటి అర్థం తెలుస్తుంది. దెన్ యూ విల్ కమ్ టు నో. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు దాని యొక్క పూర్తి అర్థం ఏమిటనేది. పూర్తి అర్థం జరిగిపోతే అయోమయంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా చదువుతావు, మంచి మార్కులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తావు, ఉద్యోగం వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తావు, వారిని బాగా ఫేస్ చేస్తావు, ఎదుర్కొంటావు. ఫేస్ చేస్తావు అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తావు. ఆ స్టాండర్డ్లోకి మనం వెళ్ళాలంటే స్లోగా మెట్టు 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 ఎదగాలి. సరే, వీడియో రావడానికి వచ్చి టైం దొరికింది, టైం లేట్ అయింది. లాస్ట్ వీడియో ఇంకోసారి చూడండి, అందులో ఏం చెప్పబడిందో నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికంటే ముందు షేర్ చేయండి. ఎంతోమంది తెలిసిన వాడు ఉన్నారు. ఫేస్బుక్లో అయితే ఒక్కొక్కరికి వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరి నంబర్స్ మీ దగ్గర ఉంటాయి. వారందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అని వీడియోలు చూడమని అడగండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చితే మరొకరికి షేర్ చేస్తారు. Knowing good and not doing is sin. మంచి తెలిసి ఉండి అది చేయకపోవడం పాపం. Knowing what is good, ఏది మంచిదో తెలిసి ఉండి, బట్ నాట్ కీపింగ్ ఇట్ ఈజ్ సిన్. ఏది మంచిదో తెలిసి ఉండి అది చేయకపోవడం పాపం. Don't be reserved in education. విద్య విషయంలో, నేర్చుకునే విషయంలో, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, డోంట్ ట్రై టు అవాయిడ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే తప్పుకోవాలి, ప్రక్కకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయకు. డోంట్ ఫీల్ బోర్. వెరీ గుడ్ అండ్ పవర్ఫుల్ టూల్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. గూగుల్లో ఏదైనా మీరు సెర్చ్ చేయాలంటే షుడ్ నో హౌ టు క్వశ్చన్,
ఎలా ప్రశ్నించాలో మీకు తెలిసి ఉండాలి. కనీసం ప్రశ్న వేయడం కూడా మనకు చేత కాకపోతే ఎలా అండి? హౌ కెన్ హౌ కెన్ వి క్వెషన్ అదర్స్? ఇతరులని మనం ఎలా ప్రశ్నించగలం గూగుల్‌ని? కంప్యూటర్‌ని ఏదైనా అడగాలనుకోండి. ఎలా అడుగుతాం? దానికి ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. కదా! అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. ఆల్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో మీకొస్తుంది. అందరికి అందుబాటులో ఉండేటట్టుగా చేయండి. గుడ్ బై. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ ఆల్.